బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న మాజీ మంత్రి కొడాలి నాని తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. హైదరాబాద్ లో ఉన్న ఆయనకు హార్ట్ అటాక్ వచ్చినట్లు సమాచారం. ఇప్పుడు ఏం చేద్దాం? గుండె పొట్టుని వెంటనే హాస్పిటల్లో అడ్మిట్ అవ్వమని. ఏమండి, నా గుండె పొట్టు వచ్చిందంట. గుండె ఇటు కాదు, అటు అటు. ఇది కూడా మార్చేశారా? రండి. కొంతకాలంగా ఆయన అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. రాబోయే రోజుల్లో కుట్రలు ఎక్కువ జరుగుతాయి, కుతంత్రాలు ఎక్కువ జరుగుతాయి. ప్రమత్తంగా ఉండమని చెప్పి మిమ్మల్ని అందరినీ కోరుతా ఉన్నా. ప్రస్తుతం ఏఐజీ ఆసుపత్రిలో కొడాలికి చికిత్స కొనసాగుతోంది. నిమిషానికి 200 సార్లు కొట్టుకుంటుంది గుండె. ఏం చూసి భయపడ్డారు సార్? పులిని చూసి భయపడ్డారు సార్. దానికి ముందు మీకు నా ఫ్లాష్ బ్యాక్ చెప్పండి. గుండెకాయ పని చేయట్లేదు, ఆకాయ పని చేయట్లేదు, ఈ కాయ పని చేయట్లేదు అని చెప్పి దాంట్లో ఆకాయలు ఇటు వాడిపోయింది. అప్పుడే అయిపోయింది అనుకోకు, ఇప్పుడే మొదలయ్యింది. కడ్రాయర్ తో గుడివాడలో ఊరేగింపు చేపించే బాధ్యత ఈ లోకేష్ తీసుకుంటాడు. ఊహిస్తేనే భయంకరంగా ఉంది. ఊడిపోయింది, అది ఊడిపోయింది అని చెప్పి తిరుగుతున్నాడు. బొక్కబడింది అని చెప్పి జీవితమే బొక్కల జీవితం, జీవితమే మచ్చల జీవితం. అతనికి దొంగ వాడు బ్రతికే ఉండాలి. వాడి కళ్ళల్లో నుంచి గుడ్డుల్ని, కడుపులో నుంచి పేగుల్ని పీకుతూ ఉన్నా వాడు ఇంకా బ్రతికే ఉండాలి. నేనేం పాపం చేశాను, నాకే ఇన్ని కష్టాలు వచ్చాయి. ఇంకా గ్యాస్ట్రిక్ సమస్యతో కొడాలి నాని బాధపడుతున్నట్లు డాక్టర్లు తెలిపారు. మెదడు వ్యాపి వ్యాధి రావడం లేదు కదా. ఛాతీలో నొప్పి రావడంతో ఆయన ఒక్కసారిగా కుప్పకూలినట్టుగా తెలుస్తోంది. నేను ఒక్క దెబ్బకు మొత్తం పోగుడుగా పెడతానని చెప్పి బాహుబలి డైలాగ్ చెప్పాడు అసెంబ్లీ. అదంతా అప్పుడండి, ఇప్పుడు నేను మారిపోయానండి. ఇప్పుడు ఏమంటాడు, బెయిల్ కోసం నాకు గుండెకి బొక్కబడింది, నాకు అది ఊడిపోయింది. మన తలరాత ఎలా ఉంటే అలా జరుగుద్ది. నేను కావాలని మాట్లాడు, నా తలరాత ఈ మాట మాట్లాడాలి, జనంతో ఇలా దెంగులు తినాలని రాసి ఉంటేనే తింటాను. ఇది ఊడిపోయింది, నాకు ఆ కాయిపోయింది, ఈ కాయిపోయింది అని చెప్పి మాజీ మంత్రి కొడాలి నాని గుండెపోటుకు గురైతే ఆయన్ని హైదరాబాద్ లోని ఏఐజీ ఆసుపత్రికి తరలించారు. చేసిన కర్మ వారనుభవించక ఎప్పుడైనా తప్పదన్నా. అందితే కాళ్ళు లేకపోతే చుట్టూ. ఒకవేళ బయటకు వదిలితే నా అంత మగాడు ఎవడు లేడు, నా అంత ఎవడు కుర్రాడు లేడు, నా అంత ఎవడు యంగమ్మ లేడని చెప్పి అసలు వడ్డీ తోటి సిసలుగా ఫలితంబు అనుభవించుట తథ్యమన్నా. బాయ్ బాయ్, టాటా, గుడ్ బాయ్, గయా. వెంటనే ఆసుపత్రికి తరలించారు కుటుంబ సభ్యులు. హైదరాబాద్ ఏఐజీ హాస్పిటల్లో కొడాలి నానికి, మాజీ మంత్రి కొడాలి నానికి చికిత్స అంది. సెక్రటరీ, ఒక నెలల పాటు నేను కదలలేని మాట్లాడలేని స్థితి. నా పెళ్ళాం గాని, పిల్లలు గాని, సీఎం గాని, పిఎం గాని నాకు ఫోన్ చేస్తే నువ్వు ఇవ్వద్దు. కోమాలో ఉన్నానన్నమాట. సమస్యతో ఆయన హాస్పిటల్ కి వెళ్ళినట్టుగా తెలుస్తోంది. కొడాలి నానికి ప్రస్తుతం ఐసీయూలో డాక్టర్లు చికిత్స అందిస్తున్నారు. హృదయ సంబంధ ఇబ్బందులు కూడా ఉన్నట్టుగా డాక్టర్లు చెబుతున్నట్టుగా తెలుస్తోంది. కర్మ ఎవరిని విడిచిపెట్టదండోయ్. ఆయన ఏం చెప్పారో విన్నారుగా, ఇకనైనా మారదాం. అంతకుముందు రెడ్ బుక్ యాడ్ పెట్టుకుంటారు, పెట్టుకున్నాను. ఈ మధ్య ఆయన కూడా మాట్లాడటం మానేశాడు. అంటే ఆ రెడ్ బుక్ లో ఆయన పేరు కూడా ఉన్నట్లుంది కదా. ఆ టెన్షన్ నాకు ఉంది. ఒక్కటే గుర్తు పెట్టుకోండి, ఈసారి జగనన్న 2.0 కొంచెం వేరుగా కూడా ఉంటుంది. ప్రభు హరిరామ్ కృష్ణరాధం జగన్మోహన్ రెడ్డి. ఈసారి జగనన్న 2.0. జగన్ జమానాలో 5 ఏళ్ల పాటు విచ్చలవిడిగా జరిగిన మద్యం కుంభకోణం గుట్టును తేల్చేందుకు కేంద్రం సిద్ధమవుతోంది. నాకు భయమైతుందిరా. కర్మణ్యే వాదికా రస్యం. భారీ లిక్కర్ స్కామ్ లో అక్రమంగా సొమ్మును దేశాలు దాటించారన్న ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. ఇక ఈడీ రంగంలోకి దిగుతోందని, జగన్ అండ్ బ్యాచ్ ను కౌంట్ డౌన్ ప్రారంభమైందన్న చర్చ జరుగుతోంది. ఒక్కొక్కడికి చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే. మీరు ట్రై చేస్తారన్నారంటే అది ఓకే అయిపోయిన